ఇదివరకు జగన్ హయాంలో పింఛన్లు ఎవ్వరికి ఆపల. జనసేన అనినో, తెలుగుదేశం అన్నో, కమ్యూనిస్టులన్నో, కాంగ్రెస్ అన్నో, బీజేపీ అనినో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాల ఫలాలు ఇచ్చారు. వాలంటీర్ నేరుగా ఇంటికెళ్ళి ఇచ్చింది. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ తీసేశాక ఆల్రెడీ ఉన్న పింఛన్లు రివ్యూ అని పెట్టాక అనర్హుల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పింఛన్లు తీసేస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏదైతే పింఛన్లకు అధికారులు రాజకీయ రంగు పులుపుతున్నారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల టార్గెట్గా అర్హత అనుమానం పేరు పింఛన్ పంపిణీ చేయకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. 6 నెలలుగా పింఛన్ ఇవ్వకుండా డోర్ లాక్ పేరుతో తప్పుడు నివేదికలు ఇస్తూ కలెక్టర్ని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారు. పత్తిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన పచ్చల శ్రీనివాసరావు, చుండూరు సాంబశివరావు, గొల్లపూడి వేణుగోపాల ప్రసాదులు రకరకాల సమస్యలు గత కొన్ని సంవత్సరాలు దివ్యాంగులు పింఛను పొందుతుంటే కూట ప్రభుత్వం గదినెక్కిన తర్వాత మీ సర్టిఫికేట్లపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అర్హత లేదన్న సాగుతో గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెల పింఛన్ ఇవ్వకుండా నిలిపేశారు. తర్వాత లబ్ధిదారులు డిఆర్డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ నెల పింఛన్ ఇచ్చారు. మరలా సదరం క్యాంపుకి వెళ్ళి పరీక్షలు చేయించుకుని సర్టిఫికేట్లు తెచ్చుకుంటేనే పింఛన్ ఇస్తామని చెప్తూ ఏడాది జనవరి నుంచి పింఛన్ ఇవ్వకుండా నిలిపేశారు. జనవరిలో పింఛన్ నిలిపేయడంతో లబ్ధిదారులు ఎంపీడీఓని కలిశారు. ఫిబ్రవరిలో సదరన్ టెస్ట్ ఉంది కదా, అది పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మార్చి నెలలో కూడా ఇవ్వలేదు. ఇలా రకరకాల కారణాలు సాకులు చెప్తూ వరుసగా 6 నెలల పింఛన్ పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారుల పింఛన్లు పర్మనెంట్ మైగ్రేషన్లోకి వెళ్ళిపోయాయి. దీంతో ఇదేమని సెక్రటరీని మండల అధికారులు సెక్రటరీని ఇతర అధికారులు లబ్ధిదారులు అడిగితే మరలా కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోవడం ఉచిత సలహా ఇస్తున్నారు. మధ్యలో అనేక సార్లు ఎంపీడీఓని కార్యదర్శిని కలిసి పింఛన్ల విషయం అడిగామని 3 నెలల పింఛన్ కలిపి ఒకేసారి ఇస్తామని మాట దాటేస్తూ వచ్చారని చెప్తున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారన్నమాట.